ఏలూరు నగరంలో ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది। ఈ సమావేశంలో ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర వృత్తి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు। అదేవిధంగా 12వ పీఆర్సీ కమిషనర్ను తక్షణమే నియమించి త్వరితగతిన అమలు చేసే ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు। అదేవిధంగా బహుళ సభ్యత్వంకు ఏపీజేఏసీ అమరావతి వ్యతిరేకమని అన్నారు। ఏదో ఒక సంఘంలోని సభ్యుడిగా నమోదు కావాలని అన్నారు। ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ఉపయోగపడే పథకాలను ఏర్పాటు చేస్తున్నారని, ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను సైతం ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు। కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి సానుకూలంగా నిర్ణయాలు వెలువడుతున్నాయి అనే దానికి నిదర్శనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించినటువంటి 7-8 నిర్ణయాలు మేము వెళ్లకుండానే కలవకుండానే వారు సానుకూల నిర్ణయాలు వెలువడటం జరిగింది। సో ఈ ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులు కోరుకున్నారో అదేవిధంగా సానుకూలమైనటువంటి నిర్ణయాలు వస్తున్నందుకు ఏదైతే సిపిఎస్ రద్దు చేయండి, పాత పింఛన్ విధానం ఇవ్వని మేము కోరుతున్నామో మధ్య మార్గంగా గత ప్రభుత్వం జీపీఎస్ విధానాన్ని తీసుకురావడం, ఆ విధానాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత డేట్లో దాన్ని అమలుకు తేదీని నిర్ణయించడానికి ప్రయత్నం చేసి ఒక ఉన్నతాధికారి ఆ విషయం ప్రభుత్వం దృష్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీడియా ద్వారా వెళ్ళగానే వెంటనే దాన్ని నిలుపుదల చేయడం, అదేవిధంగా మా తహసీల్దారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు పూర్తి చేసుకున్న తర్వాత మరి కేవలం వారం రోజుల్లోనే తిరిగి ఉత్తర్వులు ఇచ్చి వారి వారి జిల్లాలకు పంపించే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఉదాహరణ చెప్తాను,